హలో అండి, వెల్కమ్ టు అదిరిపోయే రుచులు. అద్భుతమైన స్వాగతం మీకు. ఎందుకు ఇంత హుషారుగా ఉన్నానంటే ఈరోజు బెండకాయ పులుసుని కొబ్బరి పాలేసి చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? సో ఇది చూడండి, చెయ్యండి, మీకే తెలిసిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఏం చేశానంటే ఒక కడాయి తీసుకున్నాను. దానిలోకి ఒక 2 to 3 teaspoons ఆయిల్ వేసాను, అంతేనండి. వెరీ లిటిల్ పులుసు కాబట్టి ఆయిల్ తక్కువ పడుతుంది. దీనిలోకి ఒక 1/2 teaspoon ఆవాలు, ఒక 1/2 teaspoon జీలకర్ర, ఒక 1/2 teaspoon మెంతులు వేసాను. కరివేపాకు కూడా వేసాను. కొంచెం అటు ఇటు ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్, ఇదిగోండి దీన్ని వేసేస్తున్నాను. జూలియన్ కట్ అంటారు, సన్నగా పొడుగ్గా కట్ చేయాలి. ఇది కూడా వేగుతుంటే ఒక 2 టమాటాలు కూడా వేసేసాను, మీడియం సైజ్వి. ఆ తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు. చక్కగా దీన్ని మంచిగా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 200 to 250 grams ఆఫ్ బెండకాయలు ఈ సైజ్ కట్ చేయాలి. ఇవి వేసేసి అన్నీ కలిపేసానా. దీంట్లో కొంచెం ఒక 1/2 teaspoon పసుపు, 1.5 teaspoon ఉప్పు వేసాను. చక్కగా అంతా కలుపుకున్నాను. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాను. కొంచెం ఆ ఉప్పు పసుపు మనం పోపులో వేసినవి అన్ని బెండకాయలకు పట్టేంత వరకు. ఆ తర్వాత ఇదిగోండి ఈ మగ్గే టైంలో మనం చింతపండు, 10 grams ఆఫ్ చింతపండు ఇది నానబెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి పులుసు తీసి పెట్టుకున్నాను అనమాట. మరీ పల్చగా కాదు, మరీ చిక్కగా కాదు. ఈ పులుసు తీసి పెట్టుకొని ఇదిగోండి మూత తీసి ఈ బెండకాయలు మునిగేంత వరకు నీళ్ళు పోసేసాను. అంటే ఆ పులుసు పోసేసాను, ప్లస్ ఇంకా అవసరమైతే నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక 1.5 teaspoon కారం కూడా వేసుకుంటే మనకి ప్రాపర్ కలర్ వస్తుంది. అండ్ బెండకాయలు ఉడకటానికి రెడీగా అన్నీ వేసి పెట్టేసాము. ఇలాగ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. తీసానా, చిక్కటి పులుసుతోని బెండకాయ రెడీగా ఉంది. దీనిలో ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ కొబ్బరి పాలండి. ఎట్లా అంటే 1/2 కిలోనే కాబట్టి మన పెద్ద కొబ్బరికాయ ఉందనుకోండి, ఒక సగం చెక్క కాకుండా 1/2 చెక్కకి ఎంత కొబ్బరి పాలు వస్తుందో అంత. లేదంటేనేమో మనం కప్పుతో కొలిసేట్ అయితే కనుక ఒక టీ కప్పు కొబ్బరి పాలు వేస్తే సరిపోతుంది. వేసేసాను, మంచిగా కలిపాను. యమ్మీగా ఉంటుందండి ఇది. కొంచెం కొత్తిమీర కూడా వేసి దించేసాను. దట్స్ ఆల్. మన మామూలు బెండకాయ పులుసుకి ఇదిగోండి ఈ కొబ్బరి పాలు వేసిన బెండకాయ పులుసుకి ఆస్మాన్ జమీన్ తేడా ఉంటుంది. కావాలంటే చేసినాక నాకు చెప్పండి. బాయ్ అండి.